మానవుడిగా జన్మించినప్పటికీ తమ సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని రాష్ట్ర చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు పేదరిక నిర్మూలన ఇక ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథులంతా సత్యసాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ సాటి మానవులకు సేవ చేయడం జీవిత పరమావధి అని చాటి చెప్పిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని పేర్కొన్నారు. ఆయన బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో అనుసరణీయమైనవని చెప్పారు. మానవత్వం, మానవ సేవకు ప్రతిరూపంగా జీవించిన సత్యసాయిబాబా చూపించిన మార్గాన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షల కుటుంబాలు అనుసరిస్తూ ఆయన బాటలోనే నడుస్తున్నాయని చెప్పారు. 10 మందిని సంతోషపరిచేలాగా మన జీవితాన్ని మంచి ఆలోచనలు అనేది ఆయన తాలూకా ఆశ్రమంలో 10 మందికి తెలియజేశారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన భగవంతుడి కింద భావించి ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు కూడా ఈరోజు 10 మందికి కూడా మంచిని చేకూరుస్తున్నారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం, సుమారు 10,000 టెంపుల్స్ ఉన్నాయని ప్రపంచం అంతా కలిపి. ఈరోజు మన విజయనగరం ఒకటే కాదు, ప్రపంచం అంతా కలిపి 10,000 టెంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారనేది లెక్కలేదు. ఎంతమంది ఆయన ఫాలో అవుతున్నారంటే లెక్కలేనటువంటి. ఈరోజు హిందూయిజం గురించి, ఇండియన్ తత్వం గురించి 10 మందికి తెలియజేసి మన తాలూకా జీవన అంటే మన పూర్వీకుల తాలూకా జీవన విధానాన్ని, మహోన్నత్వాన్ని చాలా గొప్పగా ఆయన్ని ప్రపంచానికి తీసుకెళ్లారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మన కలెక్టరేట్లో అధికారపూర్వకంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, నేను, యశస్వి గారు, మన మార్కెట్ చైర్మన్ మంగారాజు గారు, ఆర్డీ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మనం ఇచ్చినటువంటి గౌరవం. ఈరోజు అధికారుల లాంఛనాలతో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే ఈరోజు ఒక దేశ ప్రధాని అవ్వచ్చు, రాష్ట్రపతి గారు అవ్వచ్చు, ఉపరాష్ట్రపతి గారు అవ్వచ్చు, మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మినిస్టర్లు అందరూ కూడా ఈరోజు పుట్టమర్తి వెళ్ళి ఈ వేడుక